యోఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా? దేవుడు నరబలిని కోరతాడా? ఇస్సాకు బలిచ్చినప్పుడు ఆపిన దేవుడు యోఫ్తా కుమార్తె విషయంలో ఎందుకు ఆపలేదు? యోఫ్తా అమ్మోనీయుల నుండి క్షేమముగా ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటి ద్వారం నుండి ఏదైతే బయలుదేరి వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా అర్పించదును అని మొక్కుకున్నాడు. యోఫ్తా మొక్కుబడిలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే అతడు యెహోవాకు ప్రతిష్ఠించదను మరియు దహన బలిగా అర్పించదను అని చెప్పాడు. అంటే ఇక్కడ మరియు పైన 1 అంకె వేయబడి ఉంటుంది. కింద ఫుట్నోట్లో దాని అర్థం లేదా అని. అంటే అతడు యెహోవాకు ప్రతిష్ఠించదను లేదా దహన బలిగా అర్పించదను అని అతని మొక్కుబడి యొక్క అర్థం. అంటే యోఫ్తా తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠించెను గాని బలి అర్పించలేదు. ప్రతిష్ఠించబడిన వారు జీవిత కాలం అంతా దేవుని మందిరంలో పరిచర్యలో వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు వివాహం చేసుకోరు. కాబట్టి తన కుమార్తె తన యొక్క కన్యత్వం గురించి తన తండ్రి దగ్గర 2 నెలల సమయము తీసుకుంది. అంటే ఇక్కడ యోఫ్తా తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠించాడు గాని బలి అర్పించలేదు. మరి ఎందుకు యోఫ్తా బట్టలు చింపుకొని ఏడ్చాడు అని అంటే యోఫ్తాకు ఆ కుమార్తె తప్ప వేరే సంతానం ఏమీ లేదు. సో ఆ కుమార్తె కూడా వివాహం చేసుకోవడానికి వీలుండదు. కనుక యోఫ్తా ఇంకా తన యొక్క వంశావళి లేదు అనే బాధతో యోఫ్తా ఏడ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో దేవుడు నరబలిని కోరే దేవుడు కాడు.